ఏంటి మిస్టర్ నరసింహం సడన్ గా వచ్చావు? భాయ్ని అరెస్ట్ చేశాను, అందుకనే సార్ ఎప్పుడొచ్చి సరెండర్ అవుతారా అని అడిగి వెళదామని వచ్చాను. మైండ్ యువర్ వర్డ్స్. నీ అబ్బా ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు గన్నెత్తుతావు, భాయ్ గన్నెత్తుతాడు, సహాయం శవాన్ని రాయికట్టి సముద్రంలో దించుతాడు, అలాగే డాని పంపించిన సరుకు దించుతాడు. పైగా ఊళ్ళో మీరిద్దరు శత్రువులుగా నటిస్తారు. ఒకవేళ నువ్వు నన్ను అరెస్ట్ చేసినప్పటికీ నేరం తన మీద వేసుకుని లొంగిపోతాడా? నా సహాయం సేఫ్టీగా ఉన్నాడు అనుకుంటున్నావా? పోయిన నెల 28వ తారీఖున సెల్ పగలగొట్టి డానీని షిప్పెక్కించేసి కృష్ణపట్నం వెళ్లి సెటిల్ అయ్యాడు. వాడు సిమ్ కార్డు మార్చాడు కానీ సెల్ ఫోన్ మార్చలేదు. వాడి సెల్ ఫోన్ లో ఉన్న IMEI నంబర్ ని బట్టి ఎన్ని సిమ్ కార్డులు మారుస్తున్నాడు, ఏ ఊళ్ళకెళ్తున్నాడో మొత్తం మేము ఫాలో అవుతున్నాం. వారం రోజులు తిరుపతిలో ఉన్నాడు, 5 రోజులు ఒంగోలు, 4 రోజులు విజయవాడ, 8 రోజులు రాజమండ్రి, ఇప్పుడు లాస్ట్ గా వచ్చి వైజాగ్ లో సెటిల్ అయ్యాడు. నిన్న అరకుకొచ్చి నీకు సరకు దింపించి బాయ్ అరెస్ట్ అయిన విషయం కూడా తెలియకుండా ఒక డాబాలో కూర్చుని పరోటా తింటున్నాడు పంది నా కొడుకు. ఫోన్ చేసి అడుగు. సార్ చెప్పండి సార్. ఎక్కడున్నా? విశాఖపట్నంలో సార్, తింటున్నాను. తింటన్నాడా? అవసరమైనప్పుడు పట్టుకోవచ్చులేని వదిలేశా. ఎప్పుడు వాడు నీకు అవసరం అయ్యాడో ఇక వాడు నాకు అవసరం లేదు. అక్యూజ్డ్ ఏం చేస్తున్నాడు? దీన్ని పుక్లిస్తున్నాడు సార్. ఎంత డిస్టెన్స్? 40 మీటర్స్ సార్. టేక్ పొజిషన్స్. టేకెన్ సార్. ఫైర్! చచ్చాడు యాదవ్. మఫ్టీలో వచ్చిన పోలీసులు అన్నని కాల్చి చంపేశారు సార్. అన్ని మైళ్ళ దూరంలో ఉన్నవాడు లేపడానికి 10 సెకండ్లు చాలు. పక్కనే ఉన్న ఇంట్లో లేపడానికి ఎంతసేపు? ఏసి పారుతా పుత్తా. ఆ దేవుడు నీకు అందమైన కుటుంబాన్ని ఇచ్చాడు, అద్భుతమైన వ్యాపారాన్ని ఇచ్చాడు. అయినా డబ్బు కోసం కక్కుర్తి పడే నీ పాడు బుద్ధి తలుచుకుంటేనే మనసుకి బాధగా ఉంది. ఇదిగో ఇలా చూడు, రేపు సహాయం బాడీ వస్తుంది. నోరు మూసుకుని శవాన్ని తీసుకున్నామా, పెట్లో పెట్టామా, మాల వేసామా, పాతి సిలువ నాటేమా అని పోతూ ఉండాలి. అలా కాదని నీ వాళ్ళని పంపి టౌన్ లో అల్లర్లు రేపి పబ్లిక్ ని డిస్టర్బ్ చేయాలనుకున్నావో వాడి శవం ఒంటరిగా వెళ్ళదు, దాంతో పాటు చాలా శవాలు తోడు వెళ్లాల్సి ఉంటుంది. కోటర్కి బిర్యానీకి 200కి కక్కుర్తి పడి పబ్లిక్ మీద రాళ్లు రుబ్బుతారా? కొట్లు బద్దలు కొట్టి లూటీలు చేస్తారా? బలిసిందా మీకు? చంపేస్తా. ఆ రోజు జలియన్వాలా బాగులో జనరల్ డయర్ అనేవాడు మన వాళ్ళ 4 కోట్ల మధ్య పరిగెత్తించి కాల్చి చంపాడు. వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాడిన వీరులు. ఈ రోజు ప్రజల స్వాతంత్రానికి అడ్డుపడిన మీకు జలియన్వాలా బాగులో ఏం జరిగిందో చూపిస్తాను. ఎందుకంటే మీరు ద్రోహులు. ఫోర్స్ ఫాలెన్. 2 phases forward march. Task position charge. వీళ్ళు అరిచే అరుపులు విని రోడ్లో తప్పు చేయాలనుకున్న వాళ్ళు బెదిరిపోవాలి. ఓకే సార్, మన గజరాజుతో కుమ్మించేస్తాం సార్. కరీం బాయ్ చార్జ్. షాపుల్లో దూరి పిలుస్తారా? అద్దాలు పగలబడతారా? మళ్ళీ షాపు లూటీ చేస్తారా? ఈరోజు మీరు అయిపోయారా? మీ అంత చూడకుండా వదిలిపెట్టాం. బొమ్మతో కుస్తీ పడుతుందేంటి ముళ్ళపంది? ఆ బొమ్మను భయపెట్టకరా. ఎవరయ్యా నువ్వు? నరసింహం గారు పెళ్ళయ్యే వరకు సూపర్వైజర్ పనులు చూసుకోమని పంపించబడిన దాసున్రా. ఇది నిశ్చితార్థం పందిరి మాత్రమేనయ్యా. పెళ్లికి ఒక్క వీధి కూడా వదలకుండా ఊరంతా పందిళ్ళు వేయాలి. నాన్నగారు, దీంట్లో ఒక 60 లక్షలు, దీంట్లో 30 లక్షలు ఉన్నాయి. ఏంట్రా ఇది? కళ్యాణ మండపమా, కరెన్సీ మండపమా? పెట్టెలు డబ్బు మార్చుకుంటున్నారు. నా ఐలాష్ కట్ అయిపోయింది. సరే సరే, టెన్షన్ అవ్వకు. భద్రాచలాన్ని కాకినాడ నుంచి తీసుకురమ్మంటాను. కాకినాడలో రెవ్లాన్ లిప్స్టిక్ దొరకదు. ఐలాష్ ఎక్కడ దొరుకుతుంది? నా దగ్గర ఎక్స్ట్రా ఒక సెట్ ఉంది. ఎప్పుడు కావాలి? సత్య, ఈ రోజు నా నిశ్చితార్థం. ఓ, తప్పకుండా రావాలి. సరే వస్తాను. ఐల్ కమ్ విత్ దట్. పెద్ద నోటుగా చూసి వేయండి. ఉన్న వాటిలో ఇదే పెద్ద నోటు సార్, వేసేయండి. లోపలికి రండి. మీసాలన్నా ఏం చేస్తున్నా? అరటిగా చెక్కుతున్నాను. జాగ్రత్తగా చెక్కు, అసలు చెక్కేసుకుంటాను. వేళ్ళన్నానన్నా. వచ్చే దగ్గర నుంచి వెతుకుతున్నాను. ఎక్కడా? ఏం చేస్తున్నావు? రెడీ అవుతున్నాను. అందంగా ఉన్నావు. అరే నువ్వు సిగ్గుపడ్డ ఇప్పుడే చూస్తున్నాను. నేను చూసాను. ఏం చూసావయ్యా? మీరు సిగ్గుపడ్డ నేను ఇప్పుడే చూసాను. సరే
బయట ఎక్కడ చెప్పకు. ఏంటయ్యది? అయ్యో తెలియకుండా నొక్కేస్తాను సార్. నేను చూసుకున్నాను సార్. డోర్ ఓపెన్ చేయండి. రండి మేడం. ఏంటి ఇక్కడికి దిగిపోయింది? రేయ్, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నువ్వు ఒక్కడవే రియాక్షన్ ఇస్తావా? ఈసారి కాయ కత్తి కాదు, నీ నోట్లో తోస్తా. అలాగే రండమ్మా రండి. కావ్య మీకోసం వెయిట్ చేస్తోంది. రండమ్మా. రా సత్య. రా సత్య. బాగుందా? సూపర్ గా. బాగున్నావా? బాగున్నాను సార్. బాగున్నావమ్మా? సార్, బెజవాడ అల్ఫోన్స్ గురించి మీరు వినే ఉంటారు. మీకు నాకు పడదనుకుని వాడు నాతోనే గొప్పగా చెప్పాడు. ఏమని? ఈ రోజు రాత్రి మీ ఇంటికొచ్చి అందరినీ అడ్డంగా నరికామని త్యాగరాజు అల్ఫోన్స్ కి డబ్బిచ్చాడట. మీ మీద నాకు గౌరవం ఉంది సార్. పాత విషయాలు ఏవి నా మనసులో లేవు సార్. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? మీరేం చేయక్కర్లేదు, నేను చూసుకుంటాను. ఇది కావ్య, సత్యతో కొంచెం మాట్లాడాలి. మీ బాబాయ్ ఒక ప్రాబ్లంలో ఉన్నారు. ఏం ప్రాబ్లం? ఎవరో శత్రువులు డబ్బు కావాలని అప్పుడప్పుడు ఫోన్ చేసి బెదిరిస్తున్నారట. ఆయన దగ్గర పర్సనల్గా ఒక బ్లాక్బెర్రీ ఫోన్ ఉందంటగా. ఆ నంబర్ ఏంటో తెలిస్తే బెదిరించి వాడని పట్టుకోవచ్చు. ఆ నంబర్ ఏంటో తెలుసుకుని నువ్వు నాకు చెప్పగలవా? వెంకటరమణ, పోలీస్ ఫోర్స్ ని దింపేద్దాం సార్. లేదా అమ్మా నాన్న అందరినీ కాకినాడ ఇంటికి భయపడి పారిపోమంటావా? సార్ సార్ సార్, ఇదిగో, ఇది తీసుకెళ్లి గవర్నమెంట్ ఆర్మీ సెక్షన్లో రిపేర్కి పో. రేపు మధ్యాహ్నం పైన తెస్తే చాలు. అంతవరకు ఆన్ రికార్డ్ నా దగ్గర తుపాకీ ఉండదు. పోలీస్ మెన్ విత్ ఫ్యామిలీ వితౌట్ అ వెపన్. హలో, నైట్ 1:30కి ఫోన్ రింగ్ అవగానే మొదటి రింగే ఫోన్ తీసావు. ఫోన్ చేస్తాడు, నరసింహం ఫ్యామిలీ నరికేసిన మాట చెప్తాడని ఎదురు చూస్తున్నావా? పగుంటే నన్ను నరకడానికి పంపించు, అంతేగాని పిరికి నా కొడుకులా నా కుటుంబానికి గురి పెడతావురా? మాట్లాడుతున్నావు. ఆయుధం లేని పోలీస్ అధికారి ఆత్మరక్షణ కోసం రౌడీల ఆయుధాలు తీసుకుని వాళ్ళని నరికేశాడని రేపు పేపర్లో వస్తుంది. ఇకపై పగ తీర్చుకోవడం కోసం పోలీస్ ఆఫీసర్ ఇంటి ఛాయలకు వచ్చే ఒక్కొక్కడు బెదిరి చావాలి. త్యాగరాజు, నువ్వు నా ఇంట్లోకి వచ్చావు, నేను తట్టుకున్నాను. ఏదో ఒక రోజు నేను నీ ఇంట్లోకి వస్తాను, అప్పుడు నువ్వు తట్టుకోలేవు.
విషయం కొంచెం సీరియస్గా ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఓ స్పెషల్ ఆపరేషన్ టీంను ఫామ్ చేసింది. సార్ మీ వల్లే. నేను అడిగితేనే చెప్పారు, అంత ఈజీగా ట్రాన్స్ఫర్ చేయడం కుదరదట. దానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయట. ఎందుకైనా సేఫ్టీకి అక్కర్లేని రికార్డ్స్ అన్ని డిస్ట్రాయ్ చేశాయి. All of you, just listen. Erase all unwanted files. Password, PIN number, everything. Quick! ఇంట్లో కానీ ఆఫీస్కి కానీ వారం రోజుల పాటు ఎవరు బయట వాళ్ళు రావడానికి వీల్లేదు. త్యాగరాజు బ్లాక్బెర్రీ నెంబర్ వచ్చింది. కొరియా కోసం మ్యానుఫ్యాక్చర్ చేసిన సైకిల్స్ లో ఒక గుడ్ ఐడియా. మన కావ్య పెళ్లికొచ్చే వాళ్ళందరికీ తాంబూలంతో పాటు ఒక్కొక్క సైకిల్ ఇచ్చేస్తే పోతుంది. వెరీ గుడ్ ఐడియా. నా నోరు కెలకందే వీళ్ళకి నిద్ర పట్టదుగా. ఎక్స్క్యూజ్ మీ, డబ్బు గల మేడం, ఇప్పుడు అందరికి సైకిల్ ఎందుకు ఇస్తున్నారు? సైకిల్ కంపెనీ ఉంది కాబట్టి సైకిల్ ఇవ్వాలనుకుంటున్నాం. మరి పురుగుల మందు కంపెనీ ఉంటే అందరికి సాంబార్ లో పురుగుల మందు కల్పిస్తారా? సాంబార్ లో పురుగుల మందు కలిపితే చెడిపోతుంది, చట్నీలోనే కలపాలి. రే సింపంది, మీ మేడం కి నిజంగానే లూజా లేక లూజులా నటిస్తోందా? సార్, మీ పాస్పోర్ట్ బ్లాక్ చేశారు. Danny, where are you? I am near the border, Madagascar. Please don't come anywhere near to India. Why? What is happening? Boy has been arrested by Narasimham. Also, he's trying to arrest me. You don't scare me. You give me Narasimham's number, I'll call him and blast him myself. త్యాగరాజు డానీ ఫోన్లో మాట్లాడుకుంటారు సార్. ఇప్పుడు డానీ మీ లైన్లోకి వస్తారు సార్.